నా పేరు కె అమృత్ శ్రీనివాస్. నేను స్వయంభూ పార్థివామలింగేశ్వర స్వామి వారి గుడి అర్చకుడిని. ఈరోజు ముంతా తుఫాను కారణంగా మా వామలింగేశ్వర స్వామి ఆలయం తీవ్రంగా వరదల బాధితంగా తీవ్రంగా గుడి మొత్తం వరదల్లో వచ్చింది. ముంతా తుఫాను కారణంగా మాకు సడన్గా వర్షం నీళ్ళు మొత్తం వచ్చేసినాయి. దీనికి పట్టించుకుంటారని కోరుకుంటున్నాం. స్వామి దేవాలయం ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉంది? ఈ దేవాలయం బలిచక్రవర్తి మన బలిచక్రవర్తి పాతాళలోకంలో తొక్కిన సందర్భంలో విష్ణుమూర్తి వామనతారంలో స్వయాన వచ్చి విష్ణుమూర్తి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది గతంలో కూడా మునిగిపోయిందా? గతంలో ఇది చాలాసార్లు మునిగింది స్వామి. ఇది ఫస్ట్ టైం ఇంకా చాలాసార్లు మునిగింది. ఈ గుడిని ఎవరో పట్టించుకోవట్లేదు. పూజలు అంటే మనకి ఏ టైం ములితో చెప్పలేము కదా. ఫస్ట్ మనం ఉదయం పూజ మనకు అయిపోద్ది. ఉదయం దాంట్లో సమస్య ఏం లేదు. వాటర్ ఎలా పోద్దంటే మరి ఇదంతా అయిన తర్వాత ఎలా వచ్చిందో అలా వెళ్ళడమే. మరి మనకు ఇంకో దారి లేదు. మాది ఇక్కడ స్టే ఉంది. మా హోమ్ ఇక్కడ. నమశివాయ. నా పేరు ఈపదేవుడు అండి. ఎన్నో సంవత్సరాలు బట్టి గుడికి మేము పూజ చేసుకోవడానికి వస్తాము. ఎన్నోసార్లు గతంలోనూ కూడా మునిగిపోయింది. ఏ నాయకుడు ఏ నాదుడు పట్టించుకోలేదండి. అదే పరిస్థితి ఉల్తా తుఫాను వల్ల వచ్చింది. ఇప్పుడు మళ్ళీని అదే రకంగా మళ్ళీ మునిగిపోయిందండి. దీన్ని చూసి ఏ నాయకులన్నా ఏ గవర్నమెంట్ అన్నా దీన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి. అప్పుడు వచ్చామండి, పూజ చేసుకుందామని వచ్చామండి. పూజ చేసుకుందామని వస్తే గుడి నిండా నీరు ఉందండి. పూజ చేసుకోవడానికి అవ్వలేదండి. చూసి బాధపడుతున్నామండి. ఏ నాయుడన్నా ఏ నాయకుడన్నా పట్టించుకుంటే దీన్ని పూజ చేసుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి నడిచి ఇది గుడి అంటండి. ఇది పట్టించుకునేది మేము ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నామండి గుడికి పూజకి. నాళ్ళకి గతంలోనూ కూడా ఇలాగే మునిగిపోయింది 2-3 చుట్లు. ఇప్పుడు కూడా అలాగే మునిగిపోయిందండి. దీన్ని ఎలా ఉన్నా పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి.